వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి తన టారిఫ్ అస్త్రాన్ని బయటకు తీశారు. ఈసారి ఆయన టార్గెట్ రష్యా మాత్రమే కాదు, రష్యాతో దోస్తీ చేస్తున్న దేశాలపై కూడా. ముఖ్యంగా భారత్, చైనా లాంటి దేశాలకు ట్రంప్ ప్రభుత్వం ఒక రకమైన డెడ్ లైన్ విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికాలోకి వచ్చే ఆయా దేశాల వస్తువులపై ఏకంగా 500% సుంకం విధిస్తామంటూ ఒక సంచలన బిల్లుకు ట్రంప్ మద్దతు పలికారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడమే లక్ష్యంగా ట్రంప్ ఈ ఎకనామిక్ వార్ను ప్రకటించారు. రష్యా నుంచి దాదాపు 70% చమురును భారత్, చైనాలే కొనుగోలు చేస్తున్నాయని, ఆ డబ్బుతోనే రష్యా యుద్ధం చేస్తోందని అమెరికా సెనేటర్లు వాదిస్తున్నారు. అందుకే రష్యాకు ఆర్థికంగా ఆక్సిజన్ అందకుండా చేయాలి అంటే వారితో వ్యాపారం చేసే దేశాల నడ్డి విరవాలని ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే ఈ టారిఫ్స్తో ఇండియాకు వచ్చే నష్టం ఏంటి? అమెరికా విధిస్తున్న 500% సుంకం అమలైతే భారత్కు జరిగే నష్టం ఊహించలేం. మనం అమెరికాకు ఎగుమతి చేసే సాఫ్ట్వేర్ సేవలు, ప్రాణాలను కాపాడే మందులు, టెక్స్టైల్స్, అలాగే రొయ్యలు, ఇలా ప్రతి వస్తువు ధర అమెరికాలో 5 పెరుగుతుంది. అంటే మన మార్కెట్ అక్కడ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మన దేశం నుంచి అమెరికాకు అందే అతిపెద్ద ఎగుమతి సాఫ్ట్వేర్ సేవలు. ఈ సుంకాలతో ఐటీ ప్రాజెక్టులు భరించలేనంత ఖరీదైనవిగా మారి ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల ఆదాయం పడిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా అమెరికాలోని ప్రతి 2లో ఒకరు భారతీయ మందులు వాడుతున్నారు. ఈ 500% టారిఫ్ల వల్ల సామాన్య అమెరికన్లకు మందులు అందక ఆకలి చావులు సంభవించే పరిస్థితి వస్తుంది. మన ఫార్మా కంపెనీలకు అమెరికా మార్కెట్ మూసుకుపోతుంది. మన చేనేత వస్త్రాలు, కట్ చేసిన వజ్రాల ఎగుమతులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోటీ పడటం మనకు అసాధ్యమవుతుంది. మన రొయ్యల ఎగుమతులు, బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాల మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ 500% టారిఫ్ కేవలం ఐటీ, ఫార్మా రంగాలకే పరిమితం కాదు. దీని సెగ భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక కీలక రంగాలకు, అలాగే అమెరికాలో స్థిరపడిన భారతీయులకు కూడా తగిలే ప్రమాదం ఉంది. దీనివల్ల జరిగే అదనపు నష్టాలు ఇక్కడున్నాయి చూడండి ఒకసారి. షూలు, లెదర్ జాకెట్లు, బెల్టుల ఎగుమతిపై ఇప్పటికే 50% వరకు పన్ను ఉంది. ఇది 500%కి పెరిగితే ఆగ్రా, కాన్పూర్ వంటి నగరాల్లో లెదర్ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. అమెరికాలోని కార్ల తయారీ కంపెనీలకు భారత్ నుంచి విడిభాగాలు వెళ్తాయి. వీటిపై భారీ పన్ను పడితే మన ఆటో విడిభాగాల పరిశ్రమ కుప్పకూలుతుంది. గృహోపకరణాల తయారీలో వాడే లోహాల ఎగుమతులపై కూడా ఇది తీవ్రమైన ప్రభావం ఉంటుంది. బాస్మతి బియ్యం మాత్రమే కాకుండా మసాలా దినుసులు, టీ, కాఫీ మరియు భారతీయ చిరుతిళ్లపైన కూడా పన్నులు పెరిగి అక్కడ నివసించే భారతీయులకు ఇవి భారంగా మారుతాయి. అమెరికాలోని భారతీయులు ఎక్కువగా భారతీయ వస్తువులు, దుస్తులు, ఆహారంపై ఆధారపడతారు. ఈ టారిఫ్స్ వల్ల అక్కడ ఇండియన్ స్టోర్స్లో వస్తువుల ధరలు 5 రెట్లు పెరుగుతాయి. ఐటీ కంపెనీల ఆదాయం తగ్గితే H1B వీసాలపై ఉన్న భారతీయుల ఉద్యోగాలపై కూడా ప్రభావం పడవచ్చు. ప్రాజెక్టుల ఖర్చు పెరగడంతో కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉంటుంది. అమెరికాలో లిటిల్ ఇండియా వంటి ప్రాంతాల్లో భారతీయ వస్త్రాలు, ఆభరణాల వ్యాపారం చేసే భారతీయ సంతతి వ్యాపారస్తులు దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ దీనిపై స్పందిస్తూ సమయం వచ్చినప్పుడు తగిన విధంగా సమాధానం చెప్తామంటూ ఘాటుగా బదులిచ్చారు. మరి ట్రంప్ హెచ్చరికలకు భారత్ తలొగ్గుతుందా, లేక తన ఇంధన భద్రత కోసం రష్యాతోనే సాగుతుందా? వేచి చూడాలి.